చక్ర టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవ నిర్వాహకులు సన్నాహక సమావేశం. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిని పరిశీలిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారుల ఉప్పల్ నుండి మేడిపల్లి వరకు రోడ్లన్నీ జలమయం, భారీగా ట్రాఫిక్ జామ్. భారీ వర్షాలకు ఎదురుగాలులకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. రాచకొండ కమిషనరేట్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవ నిర్వాహకులు సన్నాహక సమావేశాన్ని జిల్లెలగూడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వనస్థలిపురం ఏసీపీ కాసిరెడ్డి, మీర్పేట కమిషనర్, విద్యుత్ అధికారులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. మండపాలు విస్తరణ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. దాని కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా మరి సహకరించి సన్నాహక సమావేశానికి మా ఇన్స్పెక్టర్ సార్ కె నాగరాజ్ సార్ను అధ్యక్షత వహించవలసిందిగా కోరుకుంటున్నాను సార్. గణేష్ నిర్వాహకుల సన్నాహక సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ మరియు ఈ డయాస్ మీద ఉన్నటువంటి మా ఏసీపీ సార్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత వివిధ డిపార్ట్మెంట్ల వారి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మీరందరూ తెలిసింది ప్రతి సంవత్సరం కూడా గణేష్ నవరాత్రులు అనేది చాలా ప్రశాంతంగా జరుపుకుంటారు. మేము ఇక్కడికి వచ్చి కొత్త, ఇది ఫస్ట్ టైము. మీరే మీ నుంచి మీ విలువైనటువంటి సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం. మీ నుంచి మా యొక్క సహకారాలు తీసుకొని ఇటు యొక్క గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకున్నాం అందరం కలిసి. ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ, మీ నుంచి ఎవరైనా సరే ఈ గణేష్ నిర్వాహకుల నుంచి అంటే లాస్ట్ టైం ఏ విధంగా జరిగింది అంటే మీరు పోలీస్ వైపు నుంచి ఏమన్నా సూచనలు, పోలీస్ వైపు నుంచి ఏమన్నా సలహాలు, మీరు పోలీస్ వైపు నుంచి ఏ విధంగా ఆశిస్తున్నారు అనేది కొంచెం మాకు చెప్తే, ఎందుకంటే మేము కొత్త ఎంచుకుంటే ఎవరైనా అంత మండపంలో ఉన్న విభాగం ఎవరైనా ఫోన్ చేయొచ్చు. అలాంటి అవకాశం ఉంటే బాగుంటుంది. మరి మండపం వేసే ముందు కొంచెం సైడ్ రోడ్డు కూడా మొత్తం రోడ్డు క్యాప్చర్ చేయకుండా కొంచెం చిన్న చిన్న వాహనాలు పోయే అవకాశం ఉంటే బాగుంటుంది. కొంచెం టైం లేట్ అవుతుంది, దానికి కొంచెం మీరు సహకరించి ఒకవేళ మా వాళ్ళు మందు తాగి ఏమైనా అటువంటి చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఇమీడియట్లీ. కొంచెం లేట్ అయినా దానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. దాని పట్ల కొంచెం మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఒక్కొక్కసారి కొన్ని బండ్లు సర్దుకోవడానికి టైం పడుతుంది, కొంచెం ఆ టైంలో లేట్ అవుతుంది సార్. వినాయకుడి నిమజ్జనం ఉంటుంది. ఇక మా వాళ్ళు ఎవరైనా మందు తాగి అల్లరి గిట్ల వేసినా, మీరు పట్టుకొని మనకు కనిపించిన మా మండపం వినాయకుడు పిల్లవాళ్ళు కనిపించిన మీరు అరెస్ట్ చేయండి, కేసేయండి, దానికి మేము ఒప్పుకుంటాం అంతే ఈ ఆస్పెక్ట్లో. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉన్నది. లేట్ అనేదానికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఉత్సవ సమితి సభ్యులు, పోలీసులు మేమే కాకుండా బయట జిల్లాల నుంచి కూడా చాలామంది 11 రోజులు ఇక్కడ డ్యూటీకి వస్తారు మన దగ్గరికి. మా దగ్గర ఉంటే ఒక 100 మంది ఉన్నారు. మా దగ్గర కాలనీలు 150 కాలనీలు ఉంటాయి. 150 కాలనీకి ఒక కానిస్టేబుల్ కూడా సరిపోదు. కాబట్టి ప్రతి ఏరియాలో మన ప్రతి మండపం దగ్గర ఒక కానిస్టేబుల్ కానీ. రాష్ట్ర స్థాయిలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది. ప్రకాశం బ్యారేజీ వద్ద నదిని పరిశీలిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.
హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారులు ఉప్పల్ నుండి మేడిపల్లి వరకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు. రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ఈదురుగాలులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కీసరలో నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆదివారం ఉదయం కీసర ఎస్సీ కాలనీలోని 11వ వార్డులో పండ్రు నారాయణ ఇల్లు గోడ కూలిపోయింది. నగరంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. నాగారం 13వ వార్డులోని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద రావి చెట్టు నీళ్లు కొరిగింది. నాగారం రాంపాల చౌరస్తాలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుళ్ల చంద్రారెడ్డి మున్సిపాలిటీ అధికారులు సిబ్బందితో కలిసి వరద ముంపు ఉన్న ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.
గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. దీంతో తాండూరు మున్సిపల్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా చిలుకవాగు కబ్జా గురి కావడంతో హైదరాబాద్ తాండూరు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలు 2-3 గంటల పాటు స్తంభించిపోయాయి. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడడంతో తాండూరు మున్సిపల్ పోలీస్ శాఖ సహకారంతో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లను 2 జేసీబీ యంత్రాలతో తొలగించి నీటి ప్రవాహం తగ్గించేలా చేశారు. దీంతో రాకపోకలు పునరుద్ధరించారు. మరొక వైపు గ్రీన్ సిటీ, మిత్రానగర్, ఆదర్శ నగర్, సాయిపూర్ ప్రాంతాలని నీటిలో నిండిపోయాయి. ప్రజలకు ఇబ్బందులు తప్పలేవు. ప్రజల్లో అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ అత్యవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ కానీ అధికారులను కానీ సంప్రదించాలన్నారు. अब एक पल्सर भी बंद हो गई, मुझे वही से घुसे अब म्यूनसिपालिटी क्या बोला మిల్లెవరా ఎందుకంటే
కాలేజ్ చేసి మాట్లాడుతున్నాం బేల్దారి హాస్పిటల్ భారీ వర్షాలతో ఎడతెరపలేని వర్షాల కారణంగా తాండూరులో మన ఎక్కడ చూస్తే అక్కడ నీటిమయం తాండూరుగా మారిపోయింది. ఏదైతే హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి నాలా ఉప్పొంగి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకి రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నందువల్ల మొత్తం నీటిమయమైనందువల్ల పోలీస్ శాఖ వారు మున్సిపల్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అందరం ఇక్కడికి వచ్చేసి పోలీసు సహకారంతో అలాగే మున్సిపల్ అందరు అధికారులు కలిసి ఇక్కడ చిన్నగా ఒక డివైడర్ని కొంచెం ఓపెన్ చేసేసి ముందర నాలా క్లియరెన్స్ చేయడానికి 2 జేసీబీలు పెట్టి ఇక్కడ క్లియర్ చేపిస్తున్నాము. ప్రజలు కూడా కొంచెం అందరూ కూడా సహకరించాలి. అలాగే ఎక్కడెక్కడైతే వాటర్ నీటి నిల్వలు ఉంటున్నాయో ఆ ఏరియాలలో కూడా ఉన్నటువంటి ఇళ్ళు కూడా చాలా ఇళ్ళన్నీ కొంచెం శిథిలావస్థలు ఇల్లు కూడా పడిపోయే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం ముందు జాగ్రత్తగా ముందే ఆ హౌసెస్ నుంచి బయటకు వచ్చి ఎక్కడైనా వేరే దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అలాగే మన పాతకుంట ఏరియాలో కూడా మొత్తం నీళ్లు రావడం జరిగింది. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ జేసీబీ పెట్టి అక్కడ కూడా క్లియరెన్స్ స్టార్ట్ చేసాం. పని అక్కడ కూడా నడుస్తూనే ఉంది. ఇలా ఇంకా 2-3 రోజులు వర్షం ఇలాగే ఉపయోగించాలి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఏమైనా అవసరం ఉంటేనే తప్ప బయటకు రండి, లేకపోతే ఎక్కువ బయటకు కూడా రావద్దని చెప్పేసి తగిన జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే ఈ వర్షాలకి సీజనల్ ఫీవర్స్ కానీ వైరల్ ఫీవర్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ జాగ్రత్త తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ కొంచెం వాహనదారులు కూడా వాటర్ క్లియరెన్స్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ పర్మనెంట్ సొల్యూషన్ని కూడా అతి తొందరలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇదే పనిలో ఉన్నారు. అతి తొందరలో దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. భారీ వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. తాండూరులో భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. తాండూరు, పెద్దేములు, యాలాల, బషీరాబాద్ మండలాల్లోని వాగుల పరిస్థితి ఆరా తీశారు. వాగుల ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్లలో నుంచి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. వాహనాలతో రోడ్లపైకి వచ్చి వాగులు లోతట్టు ప్రాంతాలను దాటే ప్రయత్నాలు చేయొద్దన్నారు. ముఖ్యంగా ప్రజలు తమ ఇళ్లలోని చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బయటకు పంపరాదని, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ ఛార్జింగ్లకు దూరంగా ఉంచాలన్నారు. కొత్లాపూర్ కర్ణాటక బార్డర్లోను తర్వాత ఇంకా కోకట్ వద్ద అనేక చోట్ల కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే ఎవరు కూడా ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటికి రాకండి, జాగ్రత్తగా ఉండండి. రోడ్డుపై నీళ్లు ప్రవహించే చోట మాత్రం ఎవరు కూడా రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే రోడ్డు దాటే ప్రయత్నంలో వాళ్ళు మోటార్ సైకిల్తో సహా కొట్టుకుని పోయి వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా మీరు రోడ్డు పైన నీరు ప్రవహించుచున్న చోట ఎవరు కూడా రోడ్లు దాటకండి. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎవరు కూడా. ఇంకా ఈ రోజుతో పాటు రేపు కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఇళ్లలోనే ఉండండి. మీ పిల్లల్ని కూడా ఎవరిని బయటికి తీసుకురాకండి. పిల్లలకు కూడా స్కూల్ గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది కాబట్టి అందరూ కూడా ఇళ్లలో ఉండి సురక్షితంగా ఉండండి. ఇది తాండూరు పోలీస్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి. 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మల్లాపూర్ నాచారంలో పలు కాలనీలు జలమయమయ్యాయి.
జూబ్లీ హిల్స్ లోని టానిక్ వైన్ షాప్ ను క్లోజ్ చేస్తున్నాం. టానిక్ వైన్స్ లైసెన్స్ గడువు నేటితో ముగిసింది. అంతకు ముందే లైసెన్స్ పునరుద్ధరణ కోసం టానిక్ వైన్స్ యాజమాన్యం దరఖాస్తు చేసింది. దరఖాస్తును పరిశీలించి తిరస్కరించడమైంది. టానిక్ వైన్స్ లోని మద్యాన్ని లెక్క కడుతున్నాం. 1.5 పైగా విలువ చేసే మద్యం ఉంటుందని అంచనా వేస్తున్నారన్నారు. ఇక టానిక్ వైన్స్ లో మిగిలిపోయిన మద్యాన్ని సమీప షాపులకు పంపిస్తాం. జూబ్లీ హిల్స్ లోని టానిక్ వైన్ షాప్ వద్దకు చేరుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. టానిక్ లిక్కర్ మార్ట్ స్పెషల్ జీవోతో గత ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇక టానిక్ లిక్కర్ మార్ట్ లో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు టానిక్ లిక్కర్ మార్ట్ను అనేక వెసులుబాటులు ఇచ్చి గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా లిక్కర్ తీసుకునే వెసులుబాటు ఇచ్చింది గత ప్రభుత్వం.
అరే రెయిన్ కార్లు వేసుకొచ్చి కదా ఉన్నాయి కదా లేదా తెచ్చిరా జర్మన్ సిక్స్ని వాడతాం లోపల లేదా
गड़ी भट्टी गड़ी उससे तीन ना अरे लो ए बाबू का अద్దం చూడమ్మా ఏం లేదురా తూర్చినా పోతలేదురా వైట్ రికార్డింగ్ చేసుకోండి లైవ్ మధ్య కంప్యూటర్ వాడుతుందా ఓకే అదే చెప్తాను ఓకే కెమెరామ్యాన్ ఇంగ్లీష్ ఓకే సరే డ్యూయల్ రికార్డ్ పెట్టాను కొంచెం హెచ్ఎండి ఏం కాదు అది ఉన్న రికార్డ్ అయితే పది కాపీ పెట్టుకున్నాను వర్షం ఫోన్లకే నీళ్ళే రాదు ఫోన్ బయట అంతా వర్షం లోపలికి వస్తుంది లోపల పక్కన ఉంటే తీసుకుంటాం సార్ సార్ ఇక్కడికి రమ్మంటారా ప్యాక్ చేసిన రిజల్ట్ తీసుకుంటాం ఆర్డర్ మీద ప్యాక్ చేసిన అయిపోయినా అలా కొంచెం థ్యాంక్స్ అయిపోయింది ప్లీజ్ ప్లీజ్ లేట్ అవుతుంది ఇంకా మాకు చాలా పనులు ప్లీజ్ ప్లీజ్ చాలా ఓకేనా టానిక్ ఎలైట్ షాప్ యొక్క లైసెన్సు సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది లైసెన్స్ ఇయర్. సో అతను 24-20 సంవత్సరానికి దరఖాస్తు చేయడం జరిగింది లైసెన్స్ యొక్క పునరుద్ధరణ అంటే రెన్యువల్ కోసం. సో దానిని అతను చేసినటువంటి దరఖాస్తును పునరుద్ధరణ కోసం రెన్యువల్ కోసం చేసినటువంటి దరఖాస్తును మేము తిరస్కరించడం జరిగింది. కాబట్టి అతని యొక్క లైసెన్స్ పీరియడ్ గడువు ముగిసినందున
23-24 గడువు ముగిసింది కాబట్టి ఈ రోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు. అంటే గతంలో కూడా ఇటు జిఎస్టీ కానీ ఎక్సైజ్ అధికారులు కూడా రేట్స్ నిర్వహించారు సార్. దాని నేపథ్యంలో కాదండి. వికారాబాద్ జిల్లా పరిగిలో వికారాబాద్ పూడూరు మండలం పరిధిలోని చిల్లాపూర్ గేట్ సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవేపై కారు ఓవర్టేక్ చేపి డీసీఎం ఢీకొనడంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలోని ఓ అపార్ట్మెంట్లో 2 పిల్లలు చంపి తాము ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్, వర్షిణిగా గుర్తించారు. వెంకటేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇతను ఆన్లైన్ బెట్టింగ్లతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఉండొచ్చని తెలుస్తుంది. మంచిర్యాలలో ఉన్న తండ్రి ఫోన్లో మాట్లాడి ఆత్మహత్యకు పాల్పడుతున్నామని చెప్పడంతో తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో అప్పటికి భార్యాభర్తలు పిల్లలు చనిపోయి ఉన్నారు. గాజుల రామారంలోని బాలాజీ లేఅవుట్ సహస్ర అపార్ట్మెంట్లో గత 3 సంవత్సరాల క్రితం కిరాయికి వచ్చారు. పిల్లలు రిషికాంత్ 11 సంవత్సరాలు, నారాయణ స్కూల్ 6వ తరగతి చదువుతున్నాడు. విహాంత్ 3వ చదువుతున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఏం జరిగింది నాకు తెలియదు. అది వాళ్ళ నాన్నగారు నాకు 3ంటికి ఫోన్ చేశారు. ఇప్పుడు కదా సార్ కొంచెం ఒప్పుడునాకి వెళ్తాను, ఇప్పుడు బెల్ల కొట్టినా తీరు అని చెప్పాను. అప్పుడు మళ్ళీ 5:20 పైకి వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తే బెల్ల కొడుతున్నాను, తెత్తలేదు సార్ అన్నాను. అదే తర్వాత మళ్ళీ పైన మేడం చెప్తే అప్పుడు మళ్ళీ ఆవిడ చూసింది, వెళ్ళి డోరు ఓపెన్ చేసి ఉందంట. ఆవిడ వెళ్ళి చూసి అండ్ ఊరేసుకున్నాడా అన్నట్టు కింద నుంచి ఆయన సారా నేను వెళ్ళాము మళ్ళీ పైకి వెళ్ళి. ఏమో తెలియదండి నాకండి. అలాంటివి బాగానే ఉంటారండి, ఏమి ఇబ్బంది లేదండి. నేను సాయంత్రం 6 దాకా కింద ఉన్నాడండి ఆయన కుర్రాడితోటి. అడిగే చెప్తా అసలు ఏం జరిగింది. ఇదే మనం 2022 ఏప్రిల్లో మేలో కిరాయికి ఇచ్చినాం మనము. అప్పుడు వాళ్ళు ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తా అని చెప్పిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ప్రతి నెల టైం లోపు రెంట్ పంపించేస్తాడు, మెయింటెనెన్స్ కూడా మనకే పంపిస్తాడు, మనమే మళ్ళీ అసోసియేషన్కి పంపిస్తాం. ఇంకా ఎప్పుడు కూడా మరి ఎలాంటి కంప్లైంట్ అయితే ఏం లేదు, అసోసియేషన్లో లేదు, మనకు కూడా పర్సనల్గా ఏం తెలియదు. ఇప్పుడు మనకు అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు పొద్దున చెప్పిన మార్నింగ్ 5:30కి చెప్పారు. కానీ నేను ఎప్పుడైనా పిలిచినప్పుడే వస్తాము. ఇప్పుడు జనరల్గా మనం కిరాయి ఇచ్చినాక ఏమైనా కంప్లైంట్ ఉంటేనే కదా మనం. ఏం లేదు అసలు ఇప్పటి వరకు ఇలాంటి సమస్య కూడా మన దృష్టికి రాలే. పెడితేనే వచ్చిపోవడం తప్ప మేము కూడా, వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు కదా. ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్ లేదు వాళ్ళ మీద. మరి ఒకసారి ఫోన్ చేసింది కూడా లేదు వాళ్ళకు. 10 తారీఖు లోపు రెంట్ పంపించేసేస్తాడు. మార్నింగ్ 6:22కి డయల్ 100 కాల్ వచ్చింది. డయల్ 100 కాల్ వస్తే మా ఆఫీసర్ వచ్చి ఇమీడియట్గా అక్కడ చెక్ చేస్తే వెంకటేష్ అని అతను 37 years అతను ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. అక్కడ వాళ్ళ డోర్ ఓపెన్ చేసి చూస్తే అతను, అతని భార్య, అతని 2 పిల్లలు. అతను వెంకటేష్ 37 years, భార్య 33 years, వాళ్ళ బాబు రిషిత్ 11 years, తర్వాత విహాను 4 years బాబు. దానికి అంత చనిపోయారు. 2 పిల్లలు ఒక బెడ్రూమ్లో, భార్య భర్త వేరే రూమ్లో ఉన్నారు. దానికి చెక్ చేస్తే మేము అతనేమో హ్యాంగ్ చేసుకున్నాడు, మిగతా పిల్లలనేమో
ముక్కు నోరు మూసి చంపేసినట్టు ఉంది. దానికి కారణం ఏమైనా పరిశీలన చేస్తే ప్రైమరీ ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళ ఆర్థిక బాధ వలన వాళ్ళు చనిపోయినట్టు క్లియర్గా మాకు స్పష్టంగా తెలుస్తుంది. అది ఇంకా అటువంటి ఏమైనా విషయాలు ఉంటే కూడా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మా ఇన్స్పెక్టర్ గారు మేమంతా కూడా మా ఎస్ఎస్ఓ జీడిమెట్ల మల్లేసి మేమంతా కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా అటువంటివి ఉంటే కూడా ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉంటే కూడా తీసుకొస్తాం. అది ఇంకా సమాచారం మనకి తెలియాల్సింది, వెరిఫై చేస్తాం దాన్ని. అంటే యాక్చువల్గా ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి 2 నంబర్లు మెసేజ్ పెట్టాడు. అతను లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ నైబర్స్కి వాచ్మెన్కి చేస్తే వాళ్ళ నైబర్స్ వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. అప్పుడు వాళ్ళు మా డయల్ హండ్రెడ్ కాల్ చేస్తే డయల్ హండ్రెడ్ కాల్ మేము వచ్చి ఇక్కడ చూడటం జరిగింది. అది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. విషయం అయితే మాత్రం అప్పులు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి, దానివల్ల అతను చనిపోవడం జరిగింది. సూసైడ్ నోట్ అంటే ఏం లేదు, వీడియోలు చేసి ఇంకా పూర్తి విచారణ చేస్తాం, చూసి దాన్ని బట్టి తెలుసుకుంటాం. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సార్ ప్రైమరీ ఎలా అండి? ఇద్దరిని చంపిన తర్వాత భార్యని చంపాడు, అసలు ఏంటి? పిల్లల్ని చంపిన తర్వాత ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు మాట్లాడుకొని పిల్లల్ని ముందు దిండుతోటి గాలాడకుండా చంపినట్టు తెలుస్తుంది. తర్వాత భార్యను కూడా తనే నోటితోటి చెవితోటి నోరు ముక్కు మూసి చంపినట్టు తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత అతనే హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు, ఉరి వేసుకొని. అది ఇంకా విచారణ చేస్తాం, ఇంకా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే కూడా మీకు సమాచారం అందజేయడం జరుగుతుంది. తాండూరు నియోజకవర్గం తాండూరు మండలం అల్లాపూర్ వాగు సమీపంలో డ్రైవర్ లారీతో సహా ఆగి ఉన్న అదే సమయంలో అర్ధరాత్రి వాగు నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో డ్రైవర్ అప్రమత్తమై లారీ నుంచి దిగిపోయాడు. కొద్ది క్షణాల్లోనే నీటి ప్రవాహంతో లారీ వరద నీటిలో కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వాగు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. பண்ணாப்புறம் பண்ணலாம் ஏதாவது போனாலும் சண்டே பண்ணலாம் இதில் பண்ண போதும் அதாவது காலேஜ் மனதே ராப்பா முகம் கூட கడతాం చదువు పోనా ఎంతున్నా ఇక్కడ మలది మేడ్చల్ మేడ్పల్లి పర్వతాపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇళ్ల ముందు భారీగా నీరు చేరడంతో బయటకు వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు డబుల్ బెడ్రూమ్ నివాసులు. గొర్రె కొరకు ఏడా తెలంగాణ కర్ణాటక సరిహద్దులో భారీగా నీటి ప్రవాహం. కర్ణాటక తెలంగాణకు రాకపోకలు బంద్ అయ్యాయి. తాండూరు నియోజకవర్గంలోని కోత్లాపూర్ వాగు ప్రవాహంతో కర్ణాటక తెలంగాణకి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి.
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ కీసర గట్టికేసర్ తదితర ప్రాంతాల్లో దంచుకొడుతున్న భారీ వర్షం నిన్నటి నుండి కురుస్తున్న వర్షానికి వరద నీరు రావడం ఈసీఐఎల్ కీసర వెళ్లే ప్రధాన రహదారి నాగారం వద్ద రోడ్డుపైకి వాటర్ చేరడంతో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. మహేశ్వరం గ్రామ పరిధిలోని జేజే ఫార్మసీ కాలేజ్ పక్క పొలంలో గుర్తు తెలియని మతిస్థిమితం లేని స్థితిలో వర్షంతో తడుస్తూ పొలంలోని పడిపోయిన వ్యక్తిని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మతిస్థిమితం లేని వ్యక్తికి సహాయం అందించి మహేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లోకి చేర్పించారు. మహేశ్వరం పోలీసులు మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఈ వ్యక్తికి ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే మహేశ్వరం పోలీసులకు సమాచారం ఇవ్వాలని సి వెంకటేశ్వర్లు తెలిపారు. మహేశ్వరం పోలీసులను అభినందించారు గ్రామస్తులు. రండి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కొందరుగు చౌదరిగూడెం, కేశంపేట, నందిగామ మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నందిగామ మండలం అప్పారెడ్డి గూడకు వెళ్లే రహదారి రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా ఫారూక్ నగర్ మండలం అయ్యవారపల్లె గ్రామానికి కూడా రాకపోకలు ఆగిపోయాయి. చౌదరిగూడెం మండలంలో పలు చోట్ల వాగులు రోడ్లపైకి నుండి పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. వర్షాలకు షాద్నగర్ పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చెరువులు మత్తడి పోస్తున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని ప్రాంతాల్లో పొలాలు నీట మునగ్గా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. గార్డెనింగ్ రాదా లుక్ కదా
అరే అయ్యవారిపల్లి వాగు సార్. చించోట్టు అయ్యవారిపల్లి వాగు సార్. రాకపోకలు మొత్తం బంద్. పోతుంటే 6 వరకు లోవాల్సి వస్తున్నాయి. ఇక పొద్దుటి నుంచి బండ్లు మొత్తం రోడ్డు మీద అట్లే ఉన్నాయి. మళ్ళీ చైర్మన్ ఎందుకు రాడు? చైర్మన్కి ఏమైంది? ఎందుకు పట్టించుకోడు? ఫోన్ చేసి రమ్మనండి, మున్సిపల్ చైర్మన్ రావాలి. మున్సిపల్ చైర్మన్ వస్తాడా? లేకపోతే మేమందరం మున్సిపల్ చైర్మన్ ఇంటికి పోవాలనా? ఆఫీస్కి పోవాలనా? ఇంటికి పోవాలనా? లేకుంటే ఈ పరిష్కారం చూపెట్టకపోతే 2 పడవలన్నా తెప్పియండి, అల్లన్నా తిరుగుతాం. హాస్పిటల్కి దానికి దీనికి పోనీకే రానికి ఇబ్బంది అవుతుంది. ముందుకే వైరస్ ఫీవర్లు, పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, దగ్గులు. ఏంది మున్సిపల్ కమిషనర్ వచ్చి దారుణ పరిస్థితిని చూసి వెళ్ళిండు. ఈ వరదల ముంపునకు ఇళ్ళన్నీ సతమతం అవుతున్నారు. ఇట్లా ఏం చల్లున్న జనాలు మొత్తం ఇబ్బంది గురవుతున్నారు. పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేసినా ఇప్పటివరకు స్పందించలేకపోయిండు. ఎందుకు రావడం లేదని మేము ఖండిస్తున్నాము. దీన్ని మీడియా మిత్రుల నుంచి తెలియజేస్తుందిగా కోరుతున్నాం. రంజిత్ పరుకునార్ 10వ వాడిది గోల్డెన్ పార్క్. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ వచ్చి చూసిపోయిండు. మున్సిపల్ చైర్మన్ ఉన్నాడా లేడా ఇంతకు షాద్నగర్ లో? అక్కడ ఎక్కడో అడవిలో ఉన్న బుబ్బిల్ చెరువుని పోయి చూస్తున్నాడు గానీ ఇక్కడ ఇంట్లో మధ్యలో ఉన్న మమ్మల్ని వచ్చి చూసే నాదుడే లేడా? అసలు మేము దేని గురించి గెలిపించినాం చైర్మన్ ని? మా కష్టాలు చెప్పుకోవడానికే మేము గెలిపించాం కదా. ఈరోజు ఇంట్లకు పాములు వస్తున్నాయి, బొద్దింకలు, ఈగలు, మొత్తం దోమల వల్ల చావాల్సిన పరిస్థితి వచ్చింది. వీడికి వచ్చి చూస్తలేడు మున్సిపల్ చైర్మన్. అక్కడ ఎక్కడో బొబ్బిల్ చెరువు పోయి చూడాల్సిన అవసరం ఏముంది? మేము కనబడతలేం మా కంటికి, ఆయన కంటికి. రావాలి, రానికి పోనికి ఇబ్బంది అవుతున్నది. పొద్దుగాల 6 గంటల నుంచి ఇప్పటి వరకు షాప్ కోయలేదు, ముఖం కూడా కడగలేము. హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి హయత్ నగర్ ఆనుమగల్లోని ప్రాథమిక పాఠశాల వద్ద భారీ చెట్టు విరిగి కరెంట్ తీగలపై పడి ప్రమాదకరంగా మారిందని సమాచారం రావడంతో వెంటనే డిఆర్ఎఫ్ టీం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి భారీ వర్షంలోనూ సహాయక చర్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరొక 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్ టీం, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు సూచించారు. అదేవిధంగా డివిజన్ వాసులందరూ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాచకొండ కమిషనరేట్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవ నిర్వాహకులు సన్నాహక సమావేశం. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిని పరిశీలిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారుల ఉప్పల్ నుండి మేడిపల్లి వరకు రోడ్లన్నీ జలమయం, భారీగా ట్రాఫిక్ జామ్. భారీ వర్షాలకు ఎదురుగాలులకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.